Watch full episodes on Jio Hotstar. లగైతు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అయ్యమ్మా ఉన్నట్టుండి ఏమైందండి? ఈ ఫుర్ఫురి నగరానికి భూకంపం ఎలా వచ్చింది? ఏ భూకంపం, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు. ఏయ్ ఒట్టు ఒట్టు ఒట్టు. అయ్యమ్మా అయ్యో నేను అప్పడమైపోయాను. నేను వదిలిపెట్టను. ఓయ్ మిత్రమా, ఫుర్ఫురి నగరంలో మొదటిసారిగా భూకంపం వచ్చింది అంటే ఖచ్చితంగా ఇందులో ఏదో గడిబడి ఉందన్నమాటే.
ఫుర్ఫురి నగరంలో ఎంతో పెద్ద భూకంపం వచ్చిందన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఫుర్ఫురి నగరం భూకంపానికి ఎపి సెంటర్ అయింది. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇలాంటి భూకంపాలే ఇతర ప్రదేశాల్లో కూడా వచ్చాయి. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది? వేర్వేరు ప్రదేశాల్లో భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? మన వైజ్ఞానికులు అంటున్నారు చంద్రమండలం పైన ప్రకాశం తగ్గుతోందని, దాని ఆకారం మారిపోతుందని, అందువల్లే ఇవన్నీ జరుగుతున్నాయని. పెద్దనయ్య, మూన్లో ఏదో గడబడి ఉన్నట్టు కనిపిస్తుంది. అలా చూడండి, దాని ఆకారం కూడా తేడాగా ఉంది. శాంతించండి, శాంతించండి, అందరూ శాంతించండి. రాజులకు రాజు, మహారాజులకు మహారాజు, మహారాజు చంద్రమాన్ మీతో ఇప్పుడు మాట్లాడతారు. నా చంద్రవాసులారా, మీ అందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరాల క్రితం నుండి భూమి మీద ఉన్న వైజ్ఞానికుడు డ్రాగో మన గ్రహం పైన వాళ్ళ స్పేస్ షిప్ సక్షన్ పంపుతో మన మట్టిని తవ్వి 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 బంగారాన్ని తయారు చేస్తున్నారు. ఆ బంగారాన్ని భూమి మీదకి తీసుకువెళ్తున్నారు. ఇప్పటిదాకా మనం నోరు తెరవకుండా ఉన్నాం, ఎందుకంటే దాని విలువ ఏంటో మనకి తెలియదు కాబట్టి. కానీ ఇప్పుడు తెలిసిపోయింది. మన గ్రహంలో మట్టి ఎంత తగ్గిపోతే మన జీవన పర్వతం కాంతి కూడా అంతగా తగ్గిపోతుంది. ఇక మన జీవితాలు ఆ కాంతితోనే ముడిపడి ఉన్నాయి. ఆ కాంతి ఆగిపోతే మనం కూడా ఆగిపోతాం. ఇక మనం చేతులు ముడుచుకుని కూర్చోకూడదు. ఇక మనం యుద్ధం చేసి వెంటనే ఆ సక్షన్ పంపుని నాశనం చెయ్యాలి. వాళ్ళు మన గ్రహం పైన మట్టిని తవ్వేస్తున్నారు. ఆ డ్రాగోన్ కూడా తరిమెయ్యాలి. కానీ మహారాజా, మనం యుద్ధం ఎలా చేయగలం? డ్రాగో మన స్నేహితుల్ని, బంధువుల్ని పట్టుకొని రోబోట్ సోల్జర్స్గా మార్చేశాడు. ఇప్పటిదాకా మాట్లాడు. ఎందుకు ఆపేశావు? మన రాజకుమారి చాందిని కూడా ఆ దుర్మార్గుడు తీసుకువెళ్లి తన గ్రహంలో రోబోట్ సోల్జర్గా మార్చేశాడు. యుద్ధంలో ఎవరు ఎవరికి స్నేహితులు, బంధువులు కారు. ఒకవేళ మనం ఈ రోజు రాజకుమారి చాందినితో కూడా యుద్ధం చేయాల్సి వస్తే చేసి తీరాల్సిందే. మనం వెనకడుగు వెయ్యకూడదు. మనం అందరం యుద్ధానికి వెళదాం. యుద్ధానికి సిద్ధం కండి. జై చంద్రభూమి! జై చంద్రభూమి! సరే, ఒక్కొక్కరుగా రండి. చంద్రవాసు లోపల కూడా వచ్చేశారు, దాడి చేస్తున్నారు. చంద్రవాసు లోపలకు కూడా వచ్చేశారు, చంద్రవాసు లోపలకు కూడా వచ్చేశారు. దాడి జరుగుతోంది, దాడి జరుగుతోంది.
డ్రాగోను చూసి భయపడండి, డ్రాగోను చూసి భయపడండి. ఈ మాట చెప్పి చెప్పి నేను విసిగిపోయాను, కానీ మీరు అర్థం చేసుకోవడం లేదు. జోనా వెళ్ళు, కమాండర్ సీని పిలువు. ఇప్పుడే వెళ్తున్నాను. కమాండర్ సి, కమాండర్ సి, కమాండర్ సి, కమాండర్ సి, కమాండర్ సి, కమాండర్ సి, కమాండర్ సి. చంద్రవాసులు లోపలికి వచ్చేసారు. చంద్రవాసులు లోపల కూడా వచ్చేసారు. దాడి జరుగుతోంది. చంద్రవాసులు లోపల కూడా వచ్చేసారు. ఇది నేను జోలా, నేను కమాండర్ సీని. నా అత్యంత అమూల్యమైన సిపాయిల్లారా, ఈ రోజు మన చంద్రమండలం నుంచి డ్రాగోని తరిమి తరిమి కొట్టండి. అందరూ సిద్ధంగా ఉన్నారా? త్వరగా దాడి చెయ్యండి. చాందిని, అందరూ ఆగండి. మహారాజా, మీకు ఎన్నోసార్లు అర్థమయ్యేలా చెప్పాను, డ్రాగోకి భయపడండి, డ్రాగోకి భయపడండి అని. కానీ ఇప్పుడు సమయం వచ్చింది నేనెలాంటి వాడినో మీకు తెలియజేయడానికి. ఈ రోజు కమాండర్ సి మీకు అర్థమయ్యేలా చెప్తారు, ఈ డ్రాగోని చూసి ఎందుకు భయపడాలో. చాందిని వద్దు, ప్లీజ్ చాందిని వద్దు. అందరం ఇంత చిన్నగా ఎలాగైపోయాం? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? పారిపోండి! పారిపోండి! త్వరగా పారిపోండి! పారిపోండి! వీల్లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అందరం చిన్న చిన్నగా మారిపోయాం. పారిపోండి! వెనక్కి వెళ్ళిపోదాం, రండి. చాందిని, నా తల్లి. డాక్టర్, ఎందుకో ఉన్నట్టుండి ఈయన జ్ఞాపక శక్తి దెబ్బతిన్నది. కాసేపట్లోనే మొత్తం మర్చిపోతున్నారు. మేము అసలు ఇక్కడికి ఎలా వచ్చాం? పట్టుకో పట్టుకో, ఇతన్ని అసలు వదలకూడదు. పట్టుకో. మహారాజా, మిమ్మల్ని మీరు ఆధీనంలో ఉంచుకోండి. ఆయన డాక్టర్ మీకు వైద్యం చేయడానికి వచ్చారు. దిగులు పడాల్సింది ఏమీ లేదు, ఇది త్వరలోనే నయమైపోతుంది. నా చంద్రవాసులారా, ఇప్పుడు నాకేమీ అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని కాపాడగలిగే వారెవరో అంతా సర్దుకోవాలని అందరూ చేతులు జోడించి ప్రార్థించండి. మహారాణి, మనకు సాయం చేయగల వారెవరో నాకు తెలుసు. వాళ్ళ పేర్లు మోటు, ఇంకా పతులు.
హలో, మోటు గారు, నేను చంద్రగ్రహణం నుంచి టీని మాట్లాడుతున్నాను. ఆ, నేను భూలోకం నుంచి మోటును మాట్లాడుతున్నాను. అంతేకాకుండా ఇది తమాషా చేసే సమయం కూడా కాదు. హ్. ఏమిటిది? హలో, మోటు గారు, ఫోన్ డిస్కనెక్ట్ చేయకండి. నేను చంద్రగ్రహణం నుంచి టీ మాట్లాడుతున్నాను. మాకు మీ సహాయం కావాలి. ఓహో, ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు? అరే, తమాషా చేయడానికి నీకు ఈ టైమే దొరికిందా ఏమిటి? నీకు ఇక్కడ టీ కాఫీ లాంటివి ఏమీ దొరకవు. అరే, భూతం భూతం పతులు, ఇక్కడ భూతం ఉంది. హలో ఎవ్రీబడి, సారీ మిమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నాను. నా పేరు టీ. నేను చంద్రగ్రహణంలో నివసిస్తున్నాను. నాకు మోటు పొదలు సహాయం కావాలి. మీకు అసలు మేమెలా తెలుసు? నేను నా శాటిలైట్ నుంచి ఎప్పుడు భూగ్రహం వైపు చూస్తూ ఉంటాను. ఎన్నోసార్లు మీరిద్దరూ ఎందరికో సహాయం చేయడం చూశాను. కానీ మా నుంచి నీకు ఎలాంటి సహాయం కావాలి? మోటు పొతులు గారు, డ్రాగో అనేవాడి వల్ల చంద్రగ్రహణం కాంతి తగ్గిపోతోంది. భూమి మీద భూకంపాలు వస్తున్నాయి. పైగా ఫురిఫురి నగరానికే ఎక్కువ ప్రమాదం ఉంది. మీరు డ్రాగన్ కనుక ఆపలేదంటే ఫురిఫురి నగరం అంతమైపోతుంది. ఎందుకు ఫురిఫురి నగరానికే ప్రమాదం ఎందుకు వస్తుంది? నేనంతా చెప్తాను. ఒకసారి మీరు చంద్రగ్రహణంకి రండి. ప్లీజ్ హెల్ప్ us అండ్ హెల్ప్ యువర్ సెల్ఫ్ ఆల్సో. మీ ఫురిఫురి నగరం కాపాడుకోవాలంటే మాకు సహాయం చేయండి. అలాగే, మేము మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏమంటావు పతులు? అవునవును, ఫురిఫురి నగరాన్ని కాపాడడానికి మేము ఏం చేయడానికైనా సరే సిద్ధమే. థ్యాంక్ యూ. మాకు మీ మీద ఉన్న నమ్మకం కూడా ఇదే. అయ్యమ్మా, నేను కూడా ఫుర్ఫురి నగరానికి సహాయం చేయడం కోసం వెళ్ళాలి. అయ్యమ్మా, నేను ఊరికే తమాషా చేశాను. వదిలే. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్. ఇక్కడ మన కాళ్ళ మీద మనం నిలబడలేకపోతున్నాం. ఇక వాళ్ళకెలా సహాయం చేస్తాం? నాకెందుకో ఇది కలలా అనిపిస్తోంది. మనం ఉన్నటువంటి చంద్రమండలానికి ఎలా వచ్చేసాం? గుడ్ నైట్. సారీ, చంద్రగ్రహం మీద గ్రావిటీ ఉండదు. ఇప్పుడే యాంటీ గ్రావిటీ రేసును పంపించి మిమ్మల్ని నిలబడేలా చేస్తాను. ఇప్పుడు బాగుంది. అరే, ముందు కాళ్ళ మీద నిలబడు, అప్పుడు ఇంకా బాగుంటుంది. చింగం గారు, ఇక మేలుకోండి, కళ కరిగిపోయింది. నేను తిరిగింటికి వెళ్ళిపోవాలి. మమ్మీ కాపాడు. అయ్యో మహారాజా, ఇంతకు ముందు ఇద్దరు గురించి చెప్పానే, వాళ్ళు వీరే. వదిలిపెట్టద్దు, వీళ్ళని వదిలిపెట్టద్దు. వీళ్ళు మన జీవితాలను అతలాకుతలం చేసేసారు. మహారాజా, వీళ్ళిద్దరూ మోటు పతులు. మన జీవితాల్ని అతలాకుతలం చేసింది డ్రాగో, వీళ్ళు కాదు. అలాగా పోటుపతులు, మీరు నన్ను క్షమించండి. డ్రాగో మా జీవితాల్ని అతలాకుతలం చేసేశాడు. టీ మాకు మీ గురించి, రాజకుమారి చాందిని గురించి పూర్తిగా చెప్పాడు. ఇట్స్ ఓకే. అరే, మహారాజు గారికి బాదం తినిపించండి. బాదం తింటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.